తెలుసండి? ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి అన్నాడు కదా. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అది ఏం చేయాలి చెప్పండి. పౌలు చేశాడు అనగా, పౌలుకి శ్రమ సంభవించిందండి. పౌలు శిలలో తీసుకెళ్ళి బెత్తాలతో కొట్టి గుళ్ళంతా గాయాలు, రక్తం కారుతూ ఉందన్నమాట. ఏదైనా అలాంటి తీసుకెళ్ళి ఆ కాళ్ళకి పెద్ద బొండ వేసి సంఖ్యలు వేసి జైల్లో లోపలగా పెట్టారు. అది శ్రమ కదా, శ్రమ సంభవించింది కదా. ఆ పౌలు ఏం చేయాలి? పౌలు శిలలో ఏం చేయాలండి చెప్పాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేశారా? పౌలు శిలలో ఏం చేస్తున్నారు చెప్పాలి?